ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృత్తిక మేషంలో ఉంటే 1వ పాదం వరకు, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ రకంగా నక్షత్రరీత్యా, రాశిరీత్యా వారికి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం, అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఏమిటి? రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, మరియు ఏ దేవత ఆరాధన, గ్రహ ఆరాధన, గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2022 సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాల్ని మీరు 2 విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 12 వరకు గ్రహాలన్నీ ఒక రాశుల్లో ఉంటే ఏప్రిల్ 12 నుంచి మారుతున్నాయి. ఇది సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఈ యొక్క విషయాలను మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహరాశిలో మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉంటాయి. మఖ 4 పాదాలు ఉంటుంది, పుబ్బ 4 పాదాలు ఉంటుంది, ఉత్తర 1వ పాదం ఉంటుంది. మనం మఖ నుంచి కనుక ప్రారంభించినట్లయితే మఖ వారికి మీకు రావాల్సినటువంటి భూమి, గృహంలో షేర్ మీకు రావడం జరుగుతుంది. లేదా మీరు ఎవరికైనా షేర్ ఇవ్వాల్సింది ఉంటే అది కూడా ఎప్పటి నుంచో నానుతున్నటువంటి విషయాలు క్లియర్ అవుతాయి. అలాగే కొన్ని రీసెర్చ్గా చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి. అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా కొన్ని మనం దక్కించుకుంటూ ఉంటాం. అటువంటివి మీకు చక్కగా కుదిరేటువంటి యోగం కనబడుతుంది. అలాగే ఏదైనా కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్, ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కానీ ఏదైనా కొత్త ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి బాగుందని చెప్పుకోవచ్చు మఖా నక్షత్రం వారికి. అయితే ఎప్పటి వరకు ఉంది? ఇది ఏప్రిల్ 12 వరకు ఉంది. ఏప్రిల్ 12కి ఎందుకంటే ఇది పర్టికులర్గా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే పర్టికులర్గా ఏప్రిల్ మాసంలో 4 మేజర్ ప్లానెట్స్ మారిపోతున్నాయి. కాబట్టి ఏప్రిల్ 12 తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే పర్టికులర్గా మీరు ఏదైనా అగ్రిమెంట్ చేస్తున్నామండి, కేర్గా ఉండండి. ఎవరితో నేను ఒక వాగ్దానం ఇస్తున్నాము, కేర్గా ఉండండి. ఇది పర్టికులర్గా మఖా వాళ్ళు చూసుకోవాల్సినటువంటిది. అలాగే పుబ్బా నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు సహోదర వర్గం విషయంలో ఏప్రిల్ 12 తర్వాత నుంచి కొంత జాగ్రత్త వహించాలి పుబ్బా నక్షత్రం వాళ్ళు. అలాగే పుబ్బా వారికి ఏంటంటే కొంత ఏప్రిల్ 12 వరకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ పుబ్బా ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ ఉత్తర 1వ పాదానికి మాత్రం ఏప్రిల్ 12వ తేదీ వరకు అంటే అప్పటి వరకు మీకు తెలియని ఒక అద్భుతాలు జరుగుతున్నాయా, ముందుగా నాకేం జరుగుతుందో తెలుస్తున్నట్టుందా, ఒక ఆత్మవిశ్వాసం కానీ ఇవన్నీ చక్కగా పెరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ 3 నక్షత్రాల వారికి, ఈ రాశి వారికి ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఈ సంవత్సరంలో కంపారిటివ్గా ఏప్రిల్ 12కు ముందు ఎలా ఉంది, ఏప్రిల్ 12 తర్వాత ఎలా ఉందని చూసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అక్కడ. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పాను. ఈ 3 జాగ్రత్తలు చూసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం ఏప్రిల్ 12 లోపలే మీ ప్రయత్నాలు ముగించుకోండి. అలాగే కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఏప్రిల్ 12 తర్వాత కొంత జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. రైతులకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రుణాలు లభిస్తాయి. ఇక్కడ రుణాలు లభించేటువంటి యోగంలో ఉన్నారు ఈ రాశివారు ప్రత్యేకంగా. అలాగే ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి, సక్సెస్ అవ్వడానికి కొన్ని పనులు చూడండి 80% వరకు అవుతున్నాయండి. ఆఫ్టర్ 80% తర్వాత ఆగిపోతుంది. ఎందుకు? ఇక్కడ నుంచి ఇది కొంచెం కదిలితే బాగుండు అనుకుంటూ ఉంటాం.
అలాగ మూవ్ అవ్వడానికి బాగుంది. అంటే అది పర్ఫెక్ట్గా కొంత కంప్లీట్ అవ్వడానికి బాగుంది ఏప్రిల్ 12 వరకు మీకు గ్రహస్థితి. సో మీరు ఈ యొక్క విషయాల్లో శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆగిపోయినటువంటి పనులు సక్సెస్ అవుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. దత్తాత్రేయుడు గణపతి యొక్క ఆరాధన చేస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు కూడా చదువుకున్నట్లయితే మీరు ప్రత్యేకంగా మీరు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. గోవుకి మీరు ఏం చేస్తారంటే బెల్లము తీసుకొని ఏప్రిల్ తర్వాత నుంచి చిన్న ఉండల్లాగా 4 ఉండల్లా చేసి వాటికి తినిపించండి. చక్కటి ఫలితాలు వస్తాయి మీకు. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటున్నానంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని ఎలా చూస్తాము అంటే మీరు జన్మించినటువంటి డేట్ని, మంత్ని, ఇయర్ని తీసుకొని సమయాన్ని కూడా తీసుకొని లగ్నం ఎక్కడ పడింది, ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం చూడండి, బయటికి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది. లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం, మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం. మనం సిద్ధంగానే ఉన్నాం కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు, బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం, లేదా స్లోగా వెళ్ళొస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం. అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది. అనుకూలంగా ఉంది గోచారం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. అయ్యో నిన్నే అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు. అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము, లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం, అస్సలు సపోర్ట్ చేయకపోవడం అని 3 విధాలుగా ఉంటాయి గ్రహాలు. అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఏ ఎనర్జీ కావాలి, ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఎంతసేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయంగానో అలా కాదు, ఎనర్జీ కావాలి. ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.